టైం అయితే అయింది, ఇంకెవరు రాలేదండి. హే గంగులు, వచ్చేసినవా? హే గంగులు, నిన్ను ఎప్పటి నుంచి అనుకున్నారా? ప్లీజ్ ఇప్పటికన్నా నన్ను లవ్ చేయరా? నో, నీకు ఎన్నిసార్లు చెప్పినావు నాకు అలాంటి ఇంట్రెస్ట్ లేవని. అలా అనుకురా ప్లీజ్. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు రో అంటే నేను చచ్చిపోతారా? నువ్వు చచ్చిపోయినా బతికినా నాకు సంబంధం లేదు. అయినా నేను అందంగా పుట్టడం నా తప్ప చెప్పు. నువ్వు అందగాడు లవ్ చేస్తున్నా. ఇప్పుడు నువ్వు ఒప్పుకోకపోతే చెప్పు, నా చేయని కోసేసుకుంటా. ఇగో ఇట్టంటేనే నాకు మండుద్ది. కాదంటే నేను వచ్చే జన్మలో మళ్ళీ ఇంత అందంగా పుడతా. అప్పుడు కాదంటే లవ్ చేస్తా. ఇప్పుడు నన్ను వదిలేయి. అమ్మా, ఇదంతా కలనా? ఇంతకీ నా మీద ఏదో పడినట్టు అనిపించింది. దెబ్బకు వాసింది మొహం కూడా. ఏంటి బుక్క? ఈ బుక్ నుంచి వచ్చింది రూ. అసలు ఇంతకీ ఏం బుక్ ఇది? నేను రాసేది మీరు చదువుతున్నారంటే ఈ బుక్ మీకు దొరికిందని అర్థం. ఏమ రైట్? కరెక్టే. ఈ బుక్ వల్ల నాకు ఇప్పుడు కన్ను వాసింది. నువ్వు అనుకున్నట్టే ఇది నార్మల్ బుక్ అయితే కాదు, సండే బుక్ అయితే అసలు కాదు. నా పేరు సబ్బుల గంగరాజు. అయితే మా తాత పేరు నా పేరు ఒకటే అన్నమాట. ఇది నా విలువైన కష్టంతో కూడుకున్న నా జీవిత చరిత్ర. ఇది ఎంతో విలువైనది. నా కష్టం 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాల కష్టం. ఒక్కొక్క వజ్రం కలెక్ట్ చేయడానికి ఒక్కొక్క సంవత్సరం నేను పడ్డ కష్టాలు మీరెవ్వరు పడలేరు. ఏంటి వజ్రాలా? ఆ వజ్రాల కోసం పోయే దారిలో ఎన్ని కష్టాలు పడ్డా ఒక్క వజ్రం తీసుకునేసరికి చాలా సంతోషం అనిపించేది. ఒకేసారి ఆ వజ్రం చూడగానే నా కళ్ళు చెదిరిపోయిన, కళ్ళల్లో అసలు వెళ్తూరు. ఎన్ని రోజులు నేను ఇలాంటి వజ్రాన్ని మిస్ అయ్యాను అనుకునే రేంజ్ లో మెరిసింది ఆ వజ్రం. ఒకసారి ఆ వజ్రం చూశాక నాలో అంతులేని కసి పెరిగింది. ఇలాంటి వజ్రాలు నాకు ఇంకా కావాలనిపించింది. అందుకే తిండి తిప్ప లేకుండా, పగలు రాత్రి అనే తేడా లేకుండా కష్టపడి వజ్రాలు కలెక్ట్ చేయడం మొదలు పెట్టా. చివరికి ఆ వజ్రాలన్నీ ఒక్క చోట చేర్చా. ఇవి కేవలం నా కొడుకైనా మనోడికైనా దక్కలు. కొడుకు దక్కపోయినా ఏం కాదు, మనోడా తీసుకోరా, నీకోసం ఈ సంపద. ఏంటి మా తాత నా కోసం 10 వజ్రాలు దాచిపెట్టిండా? థ్యాంక్ యూ తాత, నువ్వేనా నన్ను అర్థం చేసుకున్నావు. నువ్వు చదివేది రాసిన వ్యక్తి మీ తాత నార్మల్ హ్యూమన్ బీయింగ్ అయితే కాదు, ఒక కారణ జన్ముడు రే. గుర్తుపెట్టుకో. నాకు అర్థమైపోయింది తాత, నువ్వు నార్మల్ తాతవి కాదు, డైమండ్స్ తాతవి. అందుకే నా కోసం 10 డైమండ్లు దాచిపెట్టినావు. ఆ వజ్రాల కాడికి నువ్వు పోయినాక మీ తాత గురించి నువ్వు ఎన్నో అనుకుంటావు. ఆ సమయంలో నీ పక్కన నేనుంటే నాకు రాజమర్యాదలు చేద్దురా. నువ్వు నాలాగే ఒక 10 వజ్రాలకి ఇంకో 10 వజ్రాలు కలిపి 20 వజ్రాలు తయారు చేసి నువ్వు కూడా నీ మనోడికి ఇలా ఉత్తరాలు రాయాలరా. తప్పకుండా చేస్తా తాత. 20 ఏళ్ళు ఇంకా 30 ఏళ్ళు చేస్తా తాత. నువ్వు ఎక్కడున్నా చెప్పు ముందు. ఇది చదివాక నీలో అంతులేని కసి పెరిగి ఆ వజ్రాలు చేరుకోవడానికి దారి అడుగుతావు నాకు తెలుసు. మరి తెలుసుగా తాత, ఎందుకు చెప్పట్లేదు? సోజు చెప్తే నువ్వు అంత తొందర చెప్పు. ఈ నిధి కోసం నీకు మ్యాప్ కావాలంటే పేజీ మధ్యలో ఉంటుంది, చూసుకో. కానీ నేను చెప్పేది రే ఫస్ట్ నేను. ఏంది చెప్పు. ఈ నిధి చేరుకోవడానికి వెళ్ళే మార్గం కష్టమైనది, కానీ ఆ నిధి చేరుకున్నాక వచ్చే ఫలితం ఇష్టమైనది. ఆ నిధి చేరుకున్నాక నువ్వు వంట పైనుంచి రమ్మని. ఆ విషయం నువ్వు చెప్పరా తాత? అక్కడ నిజంగా డైమండ్స్ ఉంటే నీకు పక్కా గుడి కట్టిస్తా తాత. ఈ నిధి వేటలో నీ విజయం తథ్యం. నా ఆశీస్సులు నీకు ఎప్పుడు తోడుగా ఉంటాయి. అబ్బా, మా తాత ఎంత గ్రేటు. అందరి తాతలాగా అప్పులు చేయకుండా నా కోసం 10 డైమండ్లు దాచిపెట్టిండంటే ఎంత గ్రేటు. ఇంతకీ ఇది నిజమో కాదో రేపు నాన్న అడగాల. నాన్నగారు ఒకసారి చూడండి, నాకు ఈ బుక్ దొరికిందండి నిన్న. ఎక్కడ్రా? రోడ్డు మీదనా? రోడ్డు మీద బుక్ కనిపిస్తే ఇంట్లోకి ఎందుకు తీసుకొస్తే నాన్నగారు? ఇనుప సామాన్లోకి వేస్తా గానీ. నిన్న ఈ బుక్ నా గదిలో సెన్సైడ్ లో ఉన్నది అనుకుంటా. నా నెత్తి మీద వచ్చి పడింది నైట్ పూట. ఓపెన్ చేసి చూస్తే ఇంట్లో మన తాత 10 వజ్రాల గురించి రాసిండు. ఏంట్రా, మా నాన్న 10 వజ్రాల గురించి రాసిండా? ఏం రాసిండ్రా? అసలు ఫస్ట్ నుంచి చెప్తా, ఆ బుక్కులు ఏం రాసిండో. 15 minutes later. రే, అదంతా ఫేక్ రా. మా నాన్నకు అంత సీన్ లేదురా. అసలు నీకు ఒక విషయం తెలుసా? మీ తాత 10 సంవత్సరాలు ఎటో పోయిండు. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిండు. అసలు ఏం చేసిండో కూడా తెలియదు మనకి. నువ్వు చెప్పినట్టే 10 సంవత్సరాలు ఎడిపోయిండో తెలుసా? ఎడిపోయిండు? వజ్రాలు సంపాదించడానికి వెళ్ళిండంట. పైగా 10 వజ్రాలు ఎక్కడ దాచిపెట్టిండో ఇగో ఈ మ్యాప్ లో తీసి పెట్టిండు మాకు. అందుకే నేను రేపు పోయి ఈ డైమండ్స్ ఎక్కడున్నా నేను ఎతికి నేను తెచ్చుకుంటా. రే, నేను చెప్పింది నువ్వు నమ్మపోతే నీ ఫేస్ లానే ఏదో కన్నాలు వేసుకుని బతకాలరా. మీ తాతకు అంత సీన్ లేదురా. నో నాన్నగారు, ఈ విషయంలో మాత్రం నేను అసలు నమ్మను. నేను నా తాతని నమ్ముతా. జై తాత. నీ కర్మరా, నీకంత దోలుంటే నాకెందుకు చెప్పు, పోయి తెచ్చుకోపు. నాన్నగారు, అసలు మీకు తాతయ్య గురించి తెలియట్లేదు. తాతయ్య నార్మల్ మనిషి అయితే కాదు, కారణ జన్ముడు తెలుసా? ఆహా, ఎవరు చెప్పారా? ఎవరో చెప్తే నాకేం తెలుస్తుంది? తాతయ్య రాసుకుంటూ బుక్ లో, అదే నీకు చెప్పా.
5 minutes later. ఇప్పుడు ఈ డైమండ్స్ కి నేను ఒక్కనే పోయి తెచ్చుకున్నా లేకపోతే వేరే వాడిని ఎవరిని తీసుకుపోనా? తాతేమో బుక్ లో చాలా కష్టమైంది క్లిష్టమైంది అని అన్నాడు. సర్లే నేను ఒక్కనే ఎందుకు మా లాభాగాన్ని కూడా తీసుకుపోదాం. వాడికో డైమండ్ ఇస్తే వాడే వస్తారు మన అమ్మటి. ఇంతకు ఎక్కడుండో ఫోన్ చేసి కనుక్కుందాం. హలో ఏంద్రా ఇప్పుడు ఫోన్ చేసినా మళ్ళా? రే నీకు అర్జెంట్ అంటే అర్జెంట్ అయిన విషయం చెప్పాలి ఇప్పుడు. ఏం రో గంత అర్జెంటు? 15 minutes later. ఏం రావు వజ్రాలు దాచిందా? ఆహా మీ తాత మంచి కళాకారుడేరు. నీకొక్కడికే దాచిందా నాకు కూడా ఏమన్నా దాచిందా మళ్ళా? రే నేను చెప్పేది నమ్మవారా, నిజంగా మా తాత దాచిండంట్రా. ఆహా నాకేదో సినిమా గుర్తొచ్చినట్టు అనిపిస్తుంది. ఇక్కడే ఉన్నాయా వజ్రాలు ఇంకా ఏడన్నా ఉన్నాయా చెప్పు. అంటే ఏంద్రా ఇప్పుడు మా తాత శాసన సినిమా చూసి ఇన్స్పిరేషన్ స్టోరీ రాసిండంటవా? అవునరా. నాకు తెలిసి నీ మెదడులో ఉన్న కణాలని కట్ అయిపోయిన అనుకుంటారా, లేకపోతే ఈ సినిమా ఎప్పుడు వచ్చింది మా తాత ఎప్పుడు రాసిండ్రా? ఇన్ని చెప్తున్నా మనం కలిసే కాడికి రారా, ప్రూఫ్స్ తీసుకొని రారా, నీకుంది రారా. 6 hours later. ఇగోరా ఇదేరా బుక్, ఒకసారి చదువు నీకే అర్థమైపోయింది. 1 hour later. సరే మళ్ళా నేనే అబద్ధం చేసుకున్నా ముసలి, మొత్తం నిజాలే చెప్పిండాడు. ఇప్పుడు నువ్వేమన్నారా? తాతగారు ఇప్పటికైనా నమ్మినావు కదా మా తాత 10 వజ్రాలు దాచిండని. ముసలోడు బాగానే దాచిండుగా, నీకొక్కనికేనా మొత్తం? నాకు కూడా ఒక 5 ఇత్తేంది మళ్ళా. మనవన్ని నీనా నువ్వు వరా, నాకేకుండా నీకెందుకు ఇస్తారా? సర్లే కానీ మన నిధికి రూట్ ఇగో ఇక్కడ నుంచి ఇటు వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలి. రైట్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళి సైడ్ తీసుకొని ఇట పోయిన తర్వాత ముందు ఒక డస్ట్బిన్ ఉంటుంది. ఆ డస్ట్బిన్ కి మనం లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్ నుంచి ఇట్లే సీదా పోయి రైట్ తీసుకోవాలా. సరే ఓకే. ఆ నుంచి ఒక టర్నింగ్ లాగా ఉంటది. ఆ టర్నింగ్ తిరిగి మనం మళ్ళీ బ్యాక్ సైడ్ కి వెళ్ళాలి. ఇదేంది మధ్యలో మళ్ళా? చెప్తా ఉంటారా, మనం మళ్ళీ బ్యాక్ వెళ్ళినాక మళ్ళీ కొంచెం చెప్పు ఒక 5 minutes ఆగి మళ్ళీ ముందుకు పోవాలి. ముందు నుంచి మళ్ళీ రైట్ తీసుకోవాలి. ఇక చివరికి మనం కళ్ళు మూసుకొని ఒక 1000 అడుగులు వెనక్కి వేసిన అనుకో, అక్కడ నీది ఉంటుంది. మనం అక్కడి నుంచి తెచ్చేసుకోవచ్చు. ఇక ఇదంతా బాగానే ఉంది కానీ నాకెందుకు చెప్తున్నా మళ్ళా? నీకు తప్ప ఇంకెవరికి చెప్తారా? నువ్వు తప్ప నాకు ఇంకెవరు తెలుసు చెప్పు, అందుకే నేనే పిలిచా. వత్తలే కానీ నీతో పాటు మరి నాకెంత నీకెంత వాటా ఎంత ఇస్తావు నాకు మరి? రే నేను మరీ అంత స్వార్థపరుని కాదురా, నీకు తెలుసుగా నా గురించి. నీ కష్టానికి ఒక డైమండ్ ఇస్తారా? అబ్బా పెద్ద వాటాని ఇచ్చినవరు. నేనంతేరా, నాది చాలా పెద్ద మనసు, నీకు తెలుసు కదా. ఆ ఒక్కటి ఒక పేపర్లో మడిచి బ్యాక్ ప్యాకెట్లో పెట్టుకో. ఎందుకురా, నీకు ఇస్తా అనగా ఒక డైమండ్. అందుకే పెట్టుకోమన్నా. ఇంకో నిధికి ఇద్దరం పోతున్నాం కాబట్టి నిధిలో చేర్సగం. ఏంట్రా 50-50? అసలు డైమండ్స్ దాచింది ఎవర్రా, మీ తాత మా తాత? తాత ఎవరికైనా తాతేరా మళ్ళా. ఏమ్రా అట్లా అంటావు? తాత మా తాత మీ తాత, మా తాత మా తాత కాదా? కాదురా, మా తాత మా తాతే, మీ తాత మీ తాతే. ఇందాక ఒకటి ఇస్తా అంటున్నా కదా, సర్లే ఈసారి ఇంకొకటి పెంచి 2 ఇస్తా. ఇప్పుడైనా వస్తా? ఇందాకలా పేపర్లో పెట్టుకొని వెనక పాకెట్లో పెట్టుకోను కదా, ఈసారి మడిచి కవర్లో పెట్టుకొని ముందు పాకెట్లో పెట్టుకో. రే మన ఇద్దరు 50-50 తీసుకుంటే ఎట్లా చెప్పురా? ఎంతైనా ఇంకా మీ తాత నీ కోసం దాచిండే ప్రేమతోలే కానీ మా తాత కాదు కాబట్టి ఆ రెండింటికి ఒకటి కలిపి ముచ్చడంగా 3 మళ్ళీ అట్టేది వస్తా. సర్లేరా, నీకోసం ఒకటి ఎక్స్ట్రా ఇస్తా, మొత్తం 3 ఇస్తా. సర్లే కానీ ఇప్పుడు ఆ ఒక్క వజ్రం ఎంత ఉంటుందిరా మార్కెట్ రేటు? ఇప్పుడున్న వాల్యూ బట్టి ఒక డైమండ్ మినిమం 1 crore ఎక్కువే ఉంటుందిరా. అమ్మా కోటి అంటే 1 2 3 అంటే 3 పైన. ఏంట్రా గాలో లెక్కలెత్తను? రేపటి నుంచి నువ్వు రిచ్కి డవ్వబోతున్నావురా. The next day. అమ్మా నన్ను బ్లెస్ అయ్యి, అసలు నీ కొడుకు ప్రైజ్ కూడా అవ్వబోతున్నాడు. రే తింగనాయాల, మీ తాతకి ఏం పని లేదురా. 90 వేసి ఏదో స్టోరీ రాసింది అనుకుంటారా, ఫేక్ రా అని నమ్మకురా. రే మీ తాతయ్య గురించి నాకు తెలుసురా, మీ తాతయ్య కంటే సీన్ లేదురా, అదంతా ఫేక్ స్టోరీరా. వచ్చేటప్పుడు వజ్రాలు తీసుకొస్తా, ఆ వజ్రాలతో నువ్వు వజ్రాల హారం చేపించుకో అమ్మా. డౌట్ లేదు, ఇప్పుడు పక్క మెదడులో ఉన్న కణాలు కట్ అయిపోయి ఉంటే నేనేం చెప్పిన విండు. సర్లే ఏదో ఒకటి తీసుకోపోరా. అలా అన్నారు, మంచిగుంది. ఇప్పుడు నేను డైమండ్స్ తిరిగి వస్తా. బాయ్ మమ్మీ, బాయ్ డాడీ. 15 minutes later. రే నమస్తే రెలపాకి, ఏంటర్ నాకన్నా ముందు వచ్చేసినావు? సర్లే కానీ నమస్తే తీసి పక్కన పెట్టు, బ్యాగ్లో నుంచి మ్యాప్ బయట పెట్టు, మనం ఎటు పోవాలో రూట్ పెట్టు. అరే ఇంకెంత దూరం పోవాలిరా, కాళ్ళు బాగా నొత్తానే మళ్ళా. ఈ మ్యాప్ నిజమైందా అవుతుందా? మీ తాత ఏమైనా గడిబిడి చేసిందా మళ్ళా? అంటే ఏంట్రా, మా తాత మీద నీకు డౌట్ ఉందారా? అసలు నువ్వు మా తాత అంటే ఏమనుకుంటున్నావురా? ద గ్రేట్ సబ్బుల గంగరాజు. 5 minutes later. ఇంకో ఆడొక ముసలోడు అవ్వబడతాడు మళ్ళా. తాతను అడుగుదాంపా, ఏమన్నా చెప్తాడేమో. సరేరా అడుగుదాం పద. హలో తాత, ఎట్లున్నావు? నమస్తే, బాగున్నావు మళ్ళా?
ఆ మనవాళ్ళారా రండి రండి, ఇంకో కంకులు తింటారా? కంకి కంకి తీయ ఉంటుంది, స్వీట్ కంకి రా మనవాడా. అరే నాకే ముసలోడు మాటలు డబల్ మీనింగ్ లెక్కిన పడుతున్నారా మళ్ళా. ఏహే నాకైతే అట్లా అనిపించలేదు రా. ఆవిడ కంకి కంకి అని నొక్కి నొక్కి అంటారా మళ్ళా. రండి మనవాళ్ళారా రండి రండి, ఇంకో కంకులు తీసుకుంటారు. కంకులు నా కంకి బాగుంటది, 30 రూపాయలే. ఏమన్నారా ముసలోడు? ఇగో తాత నువ్వు వయసులో పెద్దడు అని చెప్పి రెస్పెక్ట్ ఇస్తాను. ఏంది నువ్వు మాట్లాడేది? ఇవన్నీ నేను పండించిన నా పొలం, నా కంకి కాకపోతే నీ కంకులు, ఇవన్నీ నా కంకి నా కంకులు. అట్లయితే ఇంకా తాత నువ్వు వేరేలా అనుకో మళ్ళీ మామూలుగా ఉంటుంది ఇక. ఏంది 30 రూపాయలు మళ్ళా? పక్కన 20 రూపాయలే పోయి తెచ్చుకుందాం బారా వాళ్ళకి పోయి. రే అసలు మనం దేనికి వచ్చినాం? ఏం మాట్లాడుతున్నారు నువ్వు? అవును మర్చిపోయినా. ఆగురా ముసలోడిని అడుగుదాం. నువ్వు ఆగరా, నేను అడుగుతా. నువ్వు మళ్ళీ ఏదో ఒకటి అంటూ. ఇగో తాత ఇట్లా స్ట్రైట్ పోతే ఏమొస్తుంది? అట్ట సీదా పోతే తార్ రోడ్డు వస్తుంది. ఏంది తార్ రోడ్డు వస్తుంది? దాని తర్వాత ఏమవుతుంది మళ్ళా? మట్టి రోడ్డు వస్తుంది మనవాడా. సరే మట్టి రోడ్డు తర్వాత? దాని తర్వాత దట్టమైన అడవి వస్తుంది మనవాడా. సర్లే కానీ అడవి దాటిన తర్వాత ఏమొస్తుంది? దాని తర్వాత సముద్రం వస్తుంది. రే సముద్రం అంటరా? ఆ సముద్రం దాటినాక ఇంకో ఈ మ్యాప్ లో చూడు, ఇంకో ఈ చూడు, ఫస్ట్ చూడు, ఈ మ్యాప్ లో చూసినట్టు అందులో దొరుకుతాయా? ఏం దొరుకుతాయి మనవాడా? ఇంకో డైమండ్స్ అంటారు చూడు, డైమండ్స్ నీకు తెలుసా? రే లపాకి ఏంద్రా ముసలోడికి మొత్తం మ్యాటర్ లీక్ చేస్తాను. ఆగరా రే. ఓ అవును నేను ఆత్రాలు మర్చిపోయినరా. ఏంటి డయర్లా ఎందుకు దొరుకుతాయి మనవాడా అక్కడ? అమ్మయ్య ముసలుడికి చెవుడు ఉంది అనుకుంటారా, అందుకే నువ్వు ఒకటంటే వాడు ఇంకోటి అర్థం చేసుకుంటూ. సరే ఇప్పుడు నేను మేనేజ్ చేస్తా చూడు. అవును తాత అవును, డ్రాయర్లే నీకెట తెలుసు? డ్రాయర్లే. అవును తాత, డైరే డైమండ్స్ కావు, డైర్లే. ఒరే నిన్న ఎవడైనా కంకి తినిపించి కొట్టిండారా? లేకపోతే నేను ఒక పక్క ఇక్కడ మేనేజ్ చేస్తానుగా, మళ్ళీ నువ్వు డైమండ్స్ అని మళ్ళీ ముసలుడికి చెప్తాను. 1 hour later. రే మనం కంకి తినుకుంటే అన్ని రోడ్లు అయితే దాటేసినాం, ఇక మిగిలింది అడవి ఒకటే. ఇంకా అడవి వచ్చింది మళ్ళా. మ్యాప్ ది ఆడికి పోవాలని చెప్పి మళ్ళీ పోదాం తొందరగా. వజ్రాలు కావాలి నాకు. ఊరే ఆగరా, మ్యాప్ ఓపెన్ చేస్తున్నా. రే మనం మ్యాప్ ప్రకారం ఇప్పుడు మనం చక్కగా పోవాలరా. మళ్ళీ పోతే ఇంకా చక్కగానే. One hour later. ఎంతసేపు గంటలు నడిచిన నాకు ఓపిక లేదు. రైట్ అయినారా మ్యాప్ నాయను? రైట్ ఏరా మన రూట్. తాత రాసినంటే అబద్ధం ఉంటుందా? ఖచ్చితంగా రియలే. సరేలేగా ఇంతకేం చేద్దాం ఉంటుంది మరి? దీనికి ఒకటే పరిష్కారం. అదే ఏంటని? జై గూగుల్ తల్లి. గూగుల్ తల్లి, మా సగం గాడు వాళ్ళ తాత దాచిన డైమండ్లకు దారి ఎక్కడ చెప్పు. మళ్ళా ఇంకో వచ్చింది చూడు మీ తాత మ్యాప్. ఏంట్రా వచ్చిందారా? ఏదిరా మ్యాప్? ఒరే మీ తాత కూడా వచ్చిండ్రా. గుండు నున్నగా ఉంది రే, మిలమిల మెడుతుంది గుండు. మళ్ళా వజ్రాలు ఇందుకే ఎట్టుంది వచ్చింది గట్టిగా. ఏంట్రా గుండుందా? మా తాత గుండు లేదే, బట్టతలైతే ఉంది. ఆగరని వచ్చి చూస్తా అసలు ఎవరు. రే ఈ గుండంకి మా తాతనారా? ఈయనను పట్టుకుని మా తాత అంటావారా? ఆగరని సంగతి చెప్తా. 6 hours later. ఈసారైనా ఈ మ్యాప్ చూసి సరిగ్గా కొట్టు. రే 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 ఏం చేస్తున్నారా? మ్యాప్ మొత్తం చింపుతాను, వద్దురా రే ఆగరా. వచ్చింది చూసుకో. ఇంకా రోడ్ మ్యాప్ వచ్చింది. ఇంకో మ్యాప్ వచ్చింది. చక్కగా పోవాలంటే ఉరుకు దా ఉరుకు. వస్తాను ఆగరా రే, ఉరకకురా రే ఆగరా. లెఫ్ట్ అంట పారా లెఫ్ట్. ఇప్పుడు రైట్ పా రైట్ అంట. ఇప్పుడు యూటర్న్ యూటర్న్ అంటారా పా మళ్ళీ పైకి చక్కగా పారా. 1 hour later. ఇదేంద్రు పండ్ల కాడికి తీసుకొచ్చింది. ఆకలైతుందని దానికి కూడా తెలిసిందా? మళ్ళా తిందాంపా. ఒరే నాకు ఈ ప్లేస్ చూస్తుంటే ఏదో డౌట్ కొడుతుందిరా, జాగ్రత్తగా ఉండాలి మనం. డౌట్ లేదు ఏం లేదు. మళ్ళీ నీకు ఆకలైతుందా కావట్లేదా చెప్పు. ఒకటే మాట, మొత్తం నేను తినాలన్నా నీకు కూడా ఉంచాలనా? ఓరిని తిండి దగ్గర ఇగో తీసుకోరా, ఈ పండు తిని నాకేమవుతుంది. తీసుకో మొత్తం నేను నువ్వే. ఊర్రే జస్ట్ మిస్ రా బాయ్. జర్ర అయితే మీద పడు. ఎవడ్రా ఇది వేసింది? ఒరే తింగరోడా, ఇది మీద పడ్డా మన బోన్లో ఇరుక్కుపోయినవరా. ఈ జంతువులు పట్టేదిరా. నాకేదో తేడా కొడుతుందిరా రే, ఇక్కడ నుంచి తప్పించుకోవాలరా అర్జెంటుగా. ఏ తేడా లేదు ఏం లేదు. తినవా ఒక్కడు కూడా ఉంచాను, మొత్తం తింటా మళ్ళా. ఓ నీ తిండో అది ఇటీరా, నేను తింటా. ఇక చూడు తింటానా? ఓకేనా? ఇప్పటికైనా మనం బయట తప్పించుకోవాలరా రే ఈ బోన్ నుంచి.
ఒరే లపాకి ఆ తుప్పలు చేతి సౌండ్ వస్తున్నట్టు అనిపిస్తుందిరా. ఎవరు రాడు తుప్పలలో? ఎవరు రా? బయటికి రాని. బయటికి రాండి. 2 very boring minutes later. తాత నీ డైమండ్స్ నావే తాత, దాంతో నీ కోటేశ్వరం అయిపోతా. ఎక్కడో నేను ఈ ప్లేస్ ఏంది అంత విచిత్రంగా ఉంది. రే లపాకి లేరుతుంది రే. ఏం రైలు వస్తున్నాదిరా? రైలు రావడం ఏంద్ర అడవిలోకి పట్టాలు లేకుండా? ఎవరో ట్రాక్ వేసింది. రే నువ్వు ముందు కళ్ళు తెరవరా, అసలు ఎక్కడున్నావు చూడరా నువ్వు. ఏంద్రో ఎక్కడ ఉన్నాం రా మనం? ఎవడ్రా మమ్మల్ని కట్టేసింది? రే నేను ఇంత కంచి మొత్తుకునేది కూడా అదేరా, మనల్ని ఎవరు కట్టేసిర్రా. అరే కట్లిప్పి దమ్ముంటే కాళ్ళ ముందుకు రారా, మీ కాళ్ళు పట్టుకుంటే ఒలు పెట్టండి రే. రే 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 అక్కడ ఎవడు ఉన్నారా, వాడిని పిలువురా, వాడిని వచ్చి కట్లిప్పవనరా. రోజు మంచి కోడికలాడు రారా. ఒరే నువ్వు కంపెనీస్ అడవి దాటిచ్చినావా లేకపోతే స్టేట్ దాటిచ్చినావా? రే భాషేంద్ర నేను ఎక్కడలే. ఓ రారీ నీకే కాదురా, నాకు కూడా అర్థం కాలేదు. చూసేటోళ్ళకి అర్థం అవుతుందా మళ్ళా? అర్థం పడు, లాంగ్వేజ్ మార్చురా బై. ఏంటన్నా మళ్ళీ మ్యూజిక్ వాయిస్తారు? ఈసారి ఎవరు వస్తారన్నా? మా దొర అంటే అడవికి రాజా? కాదు, ఈ అడవికి చిన్నరాజు, మా రాజుగారు అబ్బాయి బుల్లిరాజు. గాపోరు కానీ మనం భయపడాల్సిన అవసరం లేదు. మన దగ్గర 2 చాక్లెట్లు ఇచ్చిన అనుకో, ఎప్పుడు చూడని అనుకొని తింటాడు, వదిలేస్తాడు. వదిలిపెట్టు. వంట వండింది, చేయి సగం ఉడికింది, సగం ఉడకలేదు. ఈ అమ్మ వాడింద్రో చెయ్యిని లాలిపాప తిన్నాడు తింటాడు. రే ఒరే మీ దుంపల దగ్గర బుల్లి దూర అన్నారు కదా, అక్కడ బుల్డోజర్లు అంటూ వస్తాను కదా. తీసుకో, మాట మార్చడానికి మారమని చెప్పు. నాకు వాంతి చెట్టు ఉందిరా చూస్తుండ్రు. ఇట్రా ఇవాళ ఏం పడే చూపెట్టు. అట్టాగే బుల్లి దొర గారు చూపిస్తా. అసలే అర్ధగంట నుంచి ఏంది లేదు, ఒక చెయ్యి ఉంటే దాన్ని తినుకుంటా వస్తాను. ఎవరు రాబట్టది చూపెట్టు. ఇగో దొర మన పూర్లోకి వీళ్ళిద్దరు సిక్కిర్రు ఈరోజు. ఓడ్రా ఇల్లు బట్టకు వచ్చింది. ఇద్దరు కలిపి నా పంటి కింద కూడా సరిపోరు. ఎంత కండలేదు, మనం కట్టిన ఆకులు ఎక్కువ బరువు ఉంటాయి కదా వీళ్ళ కన్నా. అయ్యా ఎలుగుబండి గారు, సరే సరే చిన్న దొర గారు మమ్మల్ని కొంచెం పొజిషన్ మార్చండి అయ్యా. ఎక్కడెక్కడో నొత్తానే లాగుతానే మొత్తం. అవును దొర గారు కొంచెం మార్చండి, వచ్చిన కంచి మేము ఇదే పొజిషన్ లో నేను నొప్పి వస్తుంది. రే ఆడ పొజిషన్ అంటే మార్చండి. అట్టగే బుల్లి దొర గారు. ఈ బండనాయల పొజిషన్ మార్చమంటే ఎట్ట కట్టిండారు? ఈ ఆకులు ఆగట్లేదు. ఆగు ఈ ఆగు నీ మాగు. వీళ్ళు డేంజర్ గా లేకున్నారు. వీళ్ళు పొజిషన్ మార్చండి, చెట్టు కట్టేయండి వీళ్ళని. మాకు ముందే ఈ పొజిషన్ ఎత్తే అక్కడ 2 శవాలు తేలే కాదు కదా. రే వీళ్ళని వంటకు సిద్ధం చేయండి, అప్పలవ నేను ఆడుకుంటా. నా యుద్ధ కళను ఇప్పుడు కళ్ళారా చూద్దరు. వాళ్ళని రెడీ చేయండి, నా యుద్ధ సామాన్లు తీసుకురండి. అట్టగే బుల్లి దొర గారు, రెడీ చేయడం వాళ్ళని. ఏమిరా అంత పెద్దది పెట్టిరు? చిన్న పొరగాను అనుకున్నావా? కళ్ళు తీసి కళ్ళు పెట్టు. అట్టగే బుల్లి దొర గారు, రే ఆ తలకలో ఉన్న కళ్ళు తీసి వాళ్ళ నెత్తి మీద పెట్టండిరా. నాలో ఉన్న యుద్ధ కళాకారాన్ని చూసుకోండి. పోస్తంటే పొడి చేసిన కదా బర్రెనాయాలా. అమ్మ జస్ట్ మిస్రా, లేకపోతే ఈ బండోడి చేతులు మనం ఈరోజు బల అయ్యేటోళ్ళం కదరా. ఈసారి గురి తప్ప రేగ చూసుకో. ఆకులు ఊడిపోయినారు. వామ్మో వీళ్ళిద్దరి వల్ల నా తెగ అంతం అయ్యేటట్టుంది. వాళ్ళకి అట్లా ఇప్పండ్రా ఫస్ట్. దొర అడింబర్ర వెనకాల పోతుంది చూడు, అడింబర్ర. అవునా, ఎక్కడ ఈరోజు నా చేతులు అయిపోయింది. ఏదది? నువ్వేరా పెద్ద అడింబర్ర, ఎలుగుమని నాయాల. నన్నే అంత మాట అంటారా? అసెంబుల్. వాళ్ళు నన్ను అడింపంది బర్రెనాయాల అన్నారు. ఎవడైతే వాళ్ళని తీసుకొస్తారో వాళ్ళకి గుండెకాయలు ఫ్రీరా. ఉరుకురు సత్తంలో ఉరుకురు. బ్రేక్ వెనక చూడరా. ఏంద్రా బ్రేక్ ఇవ్వను ఒకసారి. ఆడ చూడరా నేచర్ బ్యూటీ ఉంది, దాన్ని అడ్రస్ అడుగుదాం బా. మళ్ళా ఇప్పటికి ఇంకా చీటికి మాటి చెయ్యేసి చుట్టూ కొర్రాలే. ఇంకో ఒక తెగ వాళ్ళు మమ్మల్ని చంపుదామని చూస్తారు. కొంచెం దారి చెప్తే మేము పోతాం, చెప్పరాదు? చెప్తా ఉండండి, ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోతే మీకు దారి వచ్చేస్తుంది. థ్యాంక్స్, మా పాలిట నువ్వు దేవత. అమ్మ ఇంత స్పీడ్ గా ఎట్లా వచ్చిర్రా నాయన? మేము తుప్పలలో పడవస్తే ఎట్లా వచ్చిర్రా? అరే మమ్మల్ని కాకూడదని ఫిక్స్ అయ్యారా మీరు? అట్లా ఉంటది మళ్ళా మనతోటి. ఇంకో నాకు డౌట్, మళ్ళా మమ్మల్ని ఎట్లా కనిపెట్టిర్రా మీరు? కొంపదీసి మా గడ్డిన ఆకులు ఏమైనా ట్రాకులు పెట్టారా? మీకు కట్టిన ఆకులు ఎలాంటి ట్రాకులు పెట్టలేదు. మీకు కట్టిన ఆకుల్లోనే మేము రసం రాసి పెట్టాం. దానివల్ల మీరు ఎక్కడున్నా మాకు తెలిసిపోయింది.
ఏంది మా గడ్డిన ఆకులు రసం రాసారా, అందుకే నేను ఇంతకీ గబ్బు వాసన వస్తుందా అనుకున్నా. ఇదన్నమాట దీనికి అసలైన కారణం. మీరే పాపని రాసలు అక్కడ మా బుల్లిదొర గారు వెయిటింగ్, తొందరపండి. అసలు మిమ్మల్ని ఎలా తినాలా అని చెప్పి ఆలోచిస్తుంది అక్కడ. ఇంకో మీ కాళ్ళు మొక్తే కనుక బండోడి దగ్గర తీసుకోపోకండి అని తిట్టొచ్చిండే నేను. అన్నా నాకు డౌట్, తిట్టింది వీడియో గట్టి నన్ను వదిలేస్తారంటవా? ఎందుకంటే నేను ఏమనలేదు కదా, నేను అడిగితే నన్ను వదిలేస్తాడు కదా. మా బుల్లిదొర గారికి అలాంటి పట్టింపులు ఏ ఉండు. నిన్ను తినేస్తాడు, అని తినేస్తాడు, ఇద్దరు తినేస్తాడు. రేలప్పకి అనవసరంగా బండు తిట్టినోరా. అరే సగం నీకో మాట చెప్తా, ఏదో ఒక జంతువు వచ్చిందని చెప్పు, పారిపోతాం. అబ్బా సూపర్ ఐడియా రా, అలానే చేద్దాం. అన్నా అడిబందులు వచ్చిన చూడు ఎంత పెద్దగా ఉందో, మళ్ళీ చూడ పోతుంది. అవునన్నా ఒకసారి చూడండి, అడుగు పని సేమ్ మన బుల్లిదొరలానే ఉంది. ఇక్కడ అడిగి పంది మా బుల్లిదొర గారు అంత ఉంటాయని వీటికెట తెలుసు? ఊరారి ఉరుకురే, ఆకులు ఊరిపోయిన పర్లే, ఉరుకురా. ముందు నాకు చెప్పకురా, నువ్వు కూడా ఉరుకు అసలు ఆగొద్దు అక్కడ. నాకే అబద్ధం చెప్తారా? ఆగట్రా, మీ సంగతి చెప్తా. ఈ కోడికలో నా సీట్ పంచర్ చేసిండ్రా. నువ్వు మాత్రం పారిపోరా దొరకరా. ఎక్కడికి రా పారిపోయేది? ఆల్రెడీ నాకు కూర్చుంటారా రెండు. 1 hour later. లేరోలే మొత్తం ఇంకా లేండి, ఎంతసేపు అందరు? ఆ 10 డైమండ్స్ నాయే, ఎలాగైనా సరే సొంతం చేసుకుని కోటీశ్వరన్ అయిపోతా. ఈయనకన్నా ముందే పోయి నేను నిధిని కనిపెడతా, మొత్తం డైమండ్లను నొక్కేస్తా. లేకపోతే నాకు మూడిస్తా ఉంటాడు వీడు. నరికెత్తా డైమండ్ జోలికొస్తే. ఏంట్రా నీకు 3 డైమండ్స్ ఇయ్యాలా? తాత నాకు దాచింట్రా, నీకు కాదు. తాత ఎవడికన్నా తాతే, నా తాత నీ తాత అని కాదు, తాతే. ఆ 10 డైమండ్స్ నాకు దొరకనివ్వరా, నేను అక్కనే లేపేస్తా. వీళ్ళు మన తెగంతం చేయడానికి మేము గుసగుసలాడి పన్నాగం పడతారు. మొన్న మిగిలిపోయిన రక్తం తీసి ముఖాన్ని కొట్టి లేపాలి. అలాగే బుల్లిదొర. ఏమ్రా నా డైమండ్స్ అనేది నీరు గారిపోతున్నాయి, యుత్తయ్యారా? ఈ తాతగాడు ఏ షాపులు పెట్టిన రాడు, మనోడికి దక్కాలని ఎందుకున్నాడు ఇప్పుడు అర్థమైందిరా. ఈ తాత నువ్వు కిందికి వచ్చిన కొన్ని పంచల బాంబులు లేపుతావు. అరే ఇది మాత్రం పక్కారా, ఇల్లు మన తెగ అంతం చేద్దానికి ఏమేమో అనుకుంటారు. ఇట్లా కాదు కానీ బకెట్ రక్తం వాళ్ళ మోకాల మీద గుమ్మరియండ్రా. ఎవర్రాడు నా మీద హోలీ రంగు జల్లింది? అసలే మంచి డ్రీమ్ లో ఉంటే. ఎవడరా నా మీద పాండ్బార్ వచ్చింది? దమ్ముంటే నా ముందుకు రండ్రా. వచ్చిన ఇప్పుడు ఏంది? అయినా నీకు కొట్టింది పాన్బార్ కాదు, రక్తం. ఏంది ఇది రక్తమా? ఎవరు నువ్వు? ఏ రక్తం రా ఇది? ఒరే బండరా, ఏ రక్తం వేసినారు? ఓ రకంగా ఉంది ఇది. నేను ఇంకా పాన్ అనుకున్నారా, తీయకుంటే నా మీదనే ఉత్తవరా, ఈయన సపరేట్ గా ఉడకబెట్టండి రా, కాలు చేతులు పక్కకి వేయండి. అరే అదేదో మత్తిచ్చిరుగా, మత్తులో పూసిరా, మీకు దండం పెడతాను, నాకు నట్ట చేయకండి రా. సరే కాలు చేతులు కాదు కానీ ఈయన తలకాయ తీసి ఫ్రై చేయండి రా. అయ్యి బుల్లిదొర గారు వద్దండి, మా వాడికి తలకాయ లేకపోతే అసలు బాగోదండి. అలా చేయకండి, తలకాయ మాత్రం తీయకండి అసలు. ఇప్పటిదానికి వీడి తలకాయ ఒకటి తీద్దాం అనుకున్నాను, మధ్యలో వచ్చిన వాడికి నీది కూడా తీసి 2 ఫ్రై చేసుకొని తింటా. దాంతో పాటు ఈయన కూడా కాలు చేతులు తీసి పక్క పెట్టడం, నైట్ పూట అల్పారం లెక్క తిందాం. రే వీడేంట్రా నైట్ పూట అల్పాహారం అంటుండు, తింగరాదవా? బుల్లిదొర గారు అంతే, ఆయన స్టైలే వేరు. బుల్లిదొర, ఓ బుల్లిదొర, హూ ఆర్ యు? ఎక్కడున్నావు? ఈ మధుర స్వరాన్ని, ఘోరమైన కంఠాన్ని నేను ఎక్కడో విన్నా. ఎవర్రా నాయన ఇంత ఘోరంగా ఉంది గొంతు? ఇంతకీ మనిషి అంటవా? అర్థమైపోయింది, నా ప్రియురాలు వస్తుంది. ఈడే ఇట్టుంటే అది ఎట్టుంటుందో ఏమో. రే నా ప్రియురాలు వస్తుందిరా, డమ్ములు తినరా, నా డమ్ములు ఆడుందిరా, డమ్ములు తినరా. ఇప్పుడు వాటితో వీడికి ఏం పనిరా? అసలు వీళ్ళు లేపలేస్తారా వాటిని? నేను చేసే వెయిట్ లిఫ్ట్ కి దెబ్బకి ఇంప్రెస్ కావాలి కదా. బుల్లిదొర గారు క్షమించండి, ఎందుకంటే డంబుల్స్ లేవు ఇక్కడ. నువ్వేంద్రా ఏదో ఒకటి తయారు చేయండి, అసలు నా ప్రియురాలు వస్తుంది. మీరే కదండి పోయినసారి వేరే తెగ అమ్మాయి దగ్గరికి తీసుకెళ్ళింది డంబుల్స్ అక్కడ చేస్తా అని చెప్పి. రే ఏంట్రా చీమలు ఎక్కడెక్కడో పాకుతున్నాయి, కుడుతున్నాయి. అపో ఇంకో అన్న ఇటు రావని చిన్న హెల్ప్ అన్న, ఈడ చీమలు కుడుతున్నాయి, కొంచెం తీయవే. నాకు ఐడియా వచ్చింది, నేను చెప్పింది చేయండి రే. 1 hour later. హలో బుల్లి రాజా, ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తున్నావు? వావ్, ఏం బాడీ రాది. చూసినావు ఎక్సర్సైజ్, మొన్న గుద్దుకి ఏనుగుని చంపినా, నువ్వు తినలేదా? ఎక్కడ తిన్నా? కూర మొత్తం నువ్వు తినేసి నాకు 4 బొక్కలు ఇచ్చినావు. అయ్యా నేను తిన్నా. ఇంకో నీకో విషయం చెప్పనా, మొన్న చీటానైతే ఉరికిచ్చి బాదిన. అరే నేను జింకలు వెనకాల పడతాను, నా వెనకాల పడతాను, ఊళ్ళు పెట్టరా అన్న కూడా ఊళ్ళు పెట్టలేదు దాన్ని అయితే నేను మళ్ళా.
నాకు డౌటే పులితారా, ఎందుకంటే అంత పెద్ద బోధ చేసుకోను దాన్ని ఎలా కొట్టావు, నేను నమ్మను. నేను చేసిన సాహసాలు నువ్వు నమ్మట్లే కదా, నీ ముందే ఒక సాహసం చేసి చూపిస్తా చూడు. రే నేను చెప్పింది చేసిరా, అలా తీసుకురా రైటు. ఇక చూసుకో నా తడక. నా మీద వేసేవంటరా, పంది పడకు. సరే మాఫ్ కరో బాయ్, పక్కన పెట్టి దాన్ని. సర్లే ఇక మొదలెట్టు చూద్దాం. ఒలిగలుగు 2 3 4 5 చెయ్ 1. ఊరారే చిన్న ఊపకరు ఆకులుడుతున్నా ఊపకరు. ఆహా అట్లా ఇప్పుడు ఆహా ఇగుంది చల్లగా, అబ్బా ఆహా. ఊరారే ఆపురో నీకు దండం పెడతా ఆపురో రే. ఏమన్నా స్టామినా నా, ఏమన్నా బాడీయా, సూపర్. ఊరు సగం మణిబంధం బహిర్ముఖం ఆడాకులు ఇద్దాం పట్టు. ఇప్పుడే అలా చెప్పేది, ఇంకెందుకు లేటు, తొందర గుంజుతో పాటు కాపాడంటారన్నా. నా స్టామినా చూసి ఇంత త్వరగా పడ్డ వ్యక్తి నువ్వే, అసలు మామూలు ఇంప్రెస్ గానే నువ్వైతే. బులిగరా త్వరగా ఆకులు కట్టుకుని, లేకపోతే తెగలో ఉన్న వాళ్ళంతా మిమ్మల్ని చూసి ఇంప్రెస్ అయిపోయి కింద పడిపోతారు. అందుకే నేను ఇంత చల్లడిగా వస్తుందా అనుకున్నా. ఆకులు తింటారే, లేకపోతే మన తెగ అంతా ప్రమాదం అవుతుందా. తింటారే. 1 hour later. రే అది ఉందా పోయిందా, దాన్ని లేపండ్రా. నాకెందుకు డౌట్ కొడుతుంది బుల్లిదరా, ఎందుకంటే భారీ ఆకారాన్ని చూసి అవసరం తప్పిపోలేదు, డైరెక్ట్ పైకి పోయిందన్న డౌట్. అయితే అంబులెన్స్ ఫోన్ చేయండి ఫస్ట్. నన్ను అడగకుండా ఎందుకు కొడతారు, ముందుగా వాళ్ళని ఉండండి రే. బులిగర గారు పెద్ద దొరగారు వస్తున్నారు. వాంబో ఇప్పుడు ఈయన ఎందుకు వస్తాడు, వాళ్ళిద్దరు దాచేయండి, మంటలు ఆడుకుంటా అని దాచేయండి రే. ఎప్పుడు వచ్చినారా బుల్లిదరా ఇడికి? తండ్రి గారు నా పాదాలకు మీ నమస్కారాలు. సర్లే గాని ఉచ్చులో ఏం పడ్డారా? ఏహే అడుగు పందులు పడ్డాయి నాన్నగారు, నాకేం సరిపోట్లు, మీకేం ఇచ్చాను. రే ఏం మాట్లాడుతున్నారా? ఒక్క అడిగి పంది మన తెగకంత వస్తుంది, నీకు ఒక పొడవు రాదారా? పందిలా తిండం కాదు, కొంచెం ఒళ్ళోంచి పని చేయి, అప్పుడు అరుగుద్ది అంతా. బుల్లిధర గారు వదిలిపెట్టండి మమ్మల్ని, వదిలిపెట్టండి, మీ డైమండ్స్ తెచ్చుకోవాలి బుల్లిధర రే. ఏంట్రా నాతోటేమో బోన్లు అడిగి పందులు పడ్డాను, అక్కడ మనుషులు ఉన్నారు. ఏంటి వాళ్ళు మనుషులుగా నాన్నగారు, పందులాళ్ళు చూడు, వాళ్ళ కలర్ చూడు ఎట్టుందో. నేనేమన్నా ఎర్రోడ్ అనుకున్నావురా, అక్కడ మనుషులు పట్టుకుని పందులు అంటావు, పందినాయాలా? అవి అంట వేరే తెగ చెందిన పందులు అంట, అవి కలర్ ఉన్నాయి, కొత్త రకం ఇది. ఓరు పంది నాయ, నువ్వే అరింబర్రె కన్నా ఎక్కువ ఉన్నావు, పందికి తక్కువ ఉన్నావు, నువ్వు కొడితే నీ తెగ మొత్తం తింటది, మమ్మల్ని పందులు అంటావు బే. నాతోటేమో అడవి పందులు నువ్వు అయ్యే మనుషుల్లా మాట్లాడుతానేంద్రా? అసలే మన గురూజీ ఏం చెప్పాడో నీకు తెలుసు కదా, మనుషులను బలిస్తే మన తెగ బాగుంటుందని. వాడు వేదాంతం నువ్వు సిద్ధాంతం, ఆహారం మొత్తం వేస్ట్ చేస్తారు మీ ఇద్దరు. నేను బతకరాటం మీరు బలేయటం, నేను బతకరాటం మీరు బలేయటం, ఇదే జరుగుతుంది. ఇప్పటికి 10 మంది అయిపోయారు అట్లా. కనీసం బలించినాక వాటిని ఉడకరా అంటే అది లేదు, కాల్చి బూడిద చేసి ఆ బూడిదని మన తెగలో రాసుకోవాలంటే ఏం చేసుకోవాలి ఆ బూడిద? మన గురించి ఏం చేసినా ఒక అర్థం ఉంటుందిరా. నాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడు నాన్నగారు, ఆ గురుజీ గాని నేనే వండుకొని తింటా. రే చిన్న మాట్లాడరా, నువ్వు అన్నది గురూజీ వినడానుకో, నువ్వు వండుకొని తిన్నాం కాదు, నెక్స్ట్ నిన్నే బలిస్తాడు జాతర. సరే గాని అలా చెయ్యి అన్న కాలో ఏదో ఒకటి నేను వండుకొని తింటా ప్రసాదం లెక్క. కాళ్ళు చేతులు కాదు కదా, కనీసం కనుగుడు కూడా ఇవ్వను, బలంటే బలే, నేను ఇయ్యను పోదు బాయ్. అందుకే ఇట్లాంటిది ఏదో జరుగుతుందని వాళ్ళని దాచిపెట్టమన్నా. 1 hour later. ఏం బ్రో ఇదేదో తేడా ఉంది, అన్న చూసినట్టు అనిపిస్తుంది ఈ సెటప్. మళ్ళా ఎక్కడో చూసినట్టు కదరా, ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళరా, నీకే గుర్తొస్తుంది. ఎపిసోడ్ నెంబర్ 2 రా, అందరూ కూడా మనల్ని కట్టేసి ఇలానే బలిస్తా అంటాడు ఒకడు. అదే అంటే ఇప్పుడు మళ్ళీ సేమ్ రిపీటర్. ఏమోరా నాకు కూడా అది అర్థం కట్లే. పోయినసారి టైం వాచింది కట్టి తప్పించుకున్నాం, ఈసారి అట్లా తప్పించుకుంటాం ఏమోరా. అంతా రెడీ చేసిరా, సిద్ధంగా ఉన్నారా వాళ్ళు? మీరు చెప్పారంటే చేయకుండా ఉంటాం గురూజీ, అంత సిద్ధం. ఇంకా మీరు బలియాల్సింది కేవలం 49 మందినే, దాని తర్వాత మీ తెగ చూడు మామూలు ఉండదు. అంటే ఎలాంటి మార్పులు జరుగుతాయి గురూజీ? తెగ జాతులలో మీ తెగ జాతి మామూలు కాదు, రాకెట్ లెక్క దూసుకుపోయిద్ది. ఆహా ఎంత చక్కటి మాట చెప్పారు గురూజీ, మహాప్రసాదం. నాన్నగారు ప్రసాదం ఏడుంది నాకు కొంచెం. గురూ నేనేదో మాట వరుసకి ప్రసాదం అన్నారా? ఎప్పుడు చూడు తిండికోలేనారా? కొంచెం తిండి తగ్గిరా పందినాయాల, బొజ్జ చూడు అంతుందో. ఇలా బొజ్జ పెంచితే నా తర్వాత ఎలారా నువ్వు రాజయ్యేది? ముందు పొట్ట తగ్గిరా పందినాయాల. ఇక మొదలెడదామా బలి కార్యక్రమం పూజ? మధ్యలో ఎవర్రా మాట్లాడేది? నీ మాట్లాడుతుంటే గురూజీ మీరు క్షమించండి గురువు గారు, గాడి గీయడానికి అంత సిద్ధం. మొదలెట్టండి. వీడేంది మొహాన్ని మొహంలా పెట్టకుండా ఇంకోలా పెట్టిండు, కొంపదీసి మమ్మల్ని బలిస్తారుగా, అందుకే బాధపడుతుండేమో. నా బాధ అది కాదురా, వీళ్ళు వీడియో చూస్తారు కానీ మనల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఓహో ఇందుకు ఏడుస్తున్నావా? సర్లే ఊకో ఎద్దులా ఉన్న ఏడిస్తే బాగోదు. చూసారు కదా మా వాడు ఏడుపు, వాడు ఏడిపే కాదు నాకు ఏడుపు వస్తుంది. చూస్తారు కానీ ఎవడు సబ్స్క్రైబ్ చేసుకోవట్లే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యా.
అన్ని సిద్ధం చేసిరా? అన్ని ఉన్నాయా? ఒక్కడే మిస్ అయిన ఒప్పుకోనరా రే. ఒరే గురుజీగా మమ్మల్ని వదిలేరా రే. అన్న దొరగారు ఒరే పూజారి మమ్మల్ని వదిలేరా మేము పోతాం రే. మాలాంటి ఫేమస్ పర్సన్ లా బలిస్తారా? కాంటే ఫోటోనే సెల్ఫీని అడగండి, ఇస్తాం కానీ బలి ఇవ్వకండి రే. బలుగున్నారా మీరు అచ్చం పండు కూతు లెక్క. మీరు ఎన్నో జన్మల పుణ్యం చేసుకుర్రు, అందుకే నా చేతిలో బలైతున్నారు. మమ్మల్ని బలి ఇవ్వడం కాకుండా పుణ్యం చేసుకున్నావు అంటారు గురుజీగా. ఉషో కామోష్. రే గురుజీకి కోపం తెప్పేకంటారా? గురువు గారు మీరు మొదలెట్టండి. ఇంకా రెడీ చేద్దామా? అమలు ఉయ్యానా మిమ్మల్ని బలిస్తానా? ఇంకా చూసుకో. కిలే 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 కిలేలమ్మా, కిలే 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 కిలేలే కిలే కిలే. ఏ గుడ్డేదిరా. వీడేంద్ర అన్ని సినిమా పాటలు పాడుతుండు, వీడు నిజంగా గురుజీనా? పూజలో అన్ని ఉండాలని చెప్పిన గుడ్డేదిరా. గుడ్డు మిస్ చేసిరే రే. గురుజీ కోపం తెచ్చుకోకండి, నేను ఏదో ఒకటి మేనేజ్ చేస్తా. అయినా బలి కోసం తెచ్చిన గుడ్డు ఎవడు తినేసిండు? గురుజీ గారు గుడ్డు బల కొడతాడని తెలిసే నేనే తిన్నాను. చూసినా కన్నట్టు వచ్చిందో బూరుకున్నట్టు బలే. ఒరే పందినాయల బలి కోసం అని చెప్పి గుడ్డు పట్టుకొస్తే ఇప్పుడు నువ్వు తినేసి ఇప్పుడు మేమేం చేయాలరా? అయినా ఏం తినాలో ఏం తినకూడదో కూడా తెలియదు. కంటికే కనిపిస్తుంది తింటే వరకు దున్నపోతా. చింతించకు, నేను చూసుకుంటా. అన్నిటి రమ్మను. నేను రాను రాబాయ్, నువ్వు ఏదో చేస్తావు. నాకేదుడు చెప్తావురా? క్యూ కేక నా సాయిరంగా క్యూ కేక. ఈ రోజు బండోడి పని అయిపోయిందిరా. అరే ఇంకో ఇట్లా కాదు, నేను చెప్పినట్టు ఊహించుకో. నువ్వు కూడా ఎంత నవ్వుతావు అంటే అంత నవ్వుతావు మళ్ళా. అవునా? అంతగానో కామెడీ ఉంది రోజు. సర్లే మనం కూడా ఒకసారి ఊహించుకుందాం. నాకు ఏదో అనిపిస్తుంది. ఈ 8వ వరుసలో 7వ బాలుడు ఏదో అనుకుంటున్నాడు. వీడి పొందా, వీడికేం తెలుసు? వాడు చిన్నపాటి మోగ్లి, కానీ ఊడలు పట్టుకొని ఊగలేడు. అతడు నన్ను చూడలేకపోతున్నాడు. ఆ బాలుడు ఎంతో కష్టపడుతున్నాడు నన్ను చూడడానికి. అతడు దృష్టి నా మీద పడలేకపోయినా నా దృష్టి అతని మీద పడేలా చేసింది ఆ బ్రహ్మానందం. ఇప్పుడు ఆ బాలుని నీవు స్టేజ్ మీద తీసుకురావాల్సింది కోరుకుంటున్నాం. ఏ బాబు నువ్వు స్టేజ్ మీదకి రామ్మా. ఈమె 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 అందరు చెప్పలు కొట్టండి. ఈమె ఈమె. వీడంటే ఈమె ఈమె అని చెప్పి మన మీద పడుతుండు. నమస్కారం గురుజీ, నమస్కారం. ఇంతమందిని నన్నే ఎందుకు పిలవాలనిపించింది గురుజీ? నా కష్టాలు అంతగానం నీ దేవుడు నా చెప్పినాడా? ఏడవకు, చిన్నవాడు గుండెలు లెక్కున్నావు. ఏడవకు ఏడవకు. ఈ రోజుతో నువ్వు ఇక్కడికి ఏ సమస్యతో వచ్చినావు ఆ సమస్య తీరిపోతుంది. ఈమె ఈమె అందరూ మరొకసారి ఈమె ఈమె. నాకు తెలిసి వీడు కావాలని ఈమె ఈమె అని చెప్పి మన మీద పడుతుండు అనుకుంటా. చెప్పు బుల్లడా, నీ సమస్య ఏంది? గురుజీ నాకు వచ్చిన సమస్య అయితే నార్మల్ సమస్య కాదు గురుజీ. ఆపే ఇంకా ఆపే. నాకు తెలిసిపోయింది నీ సమస్య. ఆ బ్రహ్మానందం నాకు చెప్పేశాడు. అందరూ మరొకసారి చప్పట్లు కొట్టండి. ఈమె ఈమె ఈమె. నో డౌట్ కన్ఫర్మ్ వీడు కావాలని మన మీద పడాలని చెప్పి ఈమె ఈమె అంటుండు. ఈ బాలుడు అనే వ్యక్తి గుడ్డు పెట్టలేక చాలా అవస్థ పడుతున్నాడు. ఇప్పుడు నేను పెట్టిస్తా చూడండి. అవును గురుజీ, అవును గురుజీ, అదే నా సమస్య. అదే అదే అదే. కంగారు పడకురా బాలుడా, నేను పెట్టిస్తా. అందరూ మరొకసారి ఈమె ఈమె ఈమె. వీడంటే గ్యాప్ దొరికినప్పుడల్లా ఈమె ఈమె అని చెప్పి మన మీద పడుతుండు. వీడిని వదిలేస్తే ఇలానే మన మీద పడతాడు. అందుకే నేను చెప్పింది చేయండి. నెక్స్ట్ టైం కూడా మళ్ళీ మన మీదకి వచ్చి పడిండు అనుకో, ఈసారి వాడు గుడ్డు పెట్టించడం కాదు, వాడితో పెట్టిద్దాం. నీ గుడ్డు కిడ్నీలో ప్రారంభమైంది, ఇరకపోయింది, ఇప్పుడు బయటకు వస్తుంది. వచ్చిందా బాలుడా, వచ్చిందా? రాట్లే రాట్లే రాట్లే. ప్రయత్నించు. ఆ బ్రహ్మానందం నీకు తోడుగా ఉన్నాడు. అతని కృప అన్ని నీకు తోడుగా ఉన్నాయి. ఇప్పుడు నీవు పెట్టబోతున్నావు, పెట్టగలుగుతున్నావు. వస్తుంది గురుజీ, వస్తుంది. అంతా మీ కృప దయవలే. ఈమె వచ్చింది. వనద్రా మూర్ఖుడా, నేనే అనాలి. బాలుడు గుడ్డు పెట్టిండు. ఈమె. ఏంట్రా మేము కూర్చుంటూ మా మీద నుంచి పోయి ఈమె ఈమె అంటున్నావు? అందుకే సార్ మేము నించున్నాం. ఎవరి టాలెంట్ వాడిది. కావాలంటే మీరు నా మీద పడని, నేనేమన్నా వద్దంటనా? వీడికి ఇలా మంచిగా చెప్తే వినడే. గర్ల్స్ రెడీయా? నేను ఇందాక చెప్పినట్టు వీడితో గుడ్డు పెట్టిద్దాం, పదండి. 6 hours later. ఎట్లుందిరా మన ఊహా చిత్రం? పోలే, నవ్వి నవ్వి చచ్చిపోలేదా? నిజమేరా, మన గురుజీ మామూలు కామెడీ చేయలే. ఓయమ్మని ఈడు తిన్న గుడ్డు పెట్టించిండే నాన్నగారు. అమ్మ గురుజీ మీరు నిజంగానే మహనీయుడు. జై గురుజీ, జై గురుజీ. నువ్వు మనిషి లేని వరా నీ గుడ్డు తిన్నందుకు గుడ్డు పెట్టించు. కొన్ని తింటావు. వాంబో నీ మోత నాన్నగారు. అయ్యా గురుజీ, అదే చెత్త మమ్మల్ని కూడా వదిలేస్తే మేము కూడా పారిపోతాం. ఈ కార్యక్రమం డైవర్ట్ అవుతుంది మొత్తం. ఇక పూజ ప్రారంభిద్దాం. నీ ముసలి తాత ఈ డైమండ్లను అయ్యను ఇయ్యను ఇప్పుడు సాగుతున్నా కదరు. రే నీకు ఎన్నోసార్లు చెప్పినా మా తాతను మాత్రం అనొద్దని. మా తాత రాసినట్టు పక్కగా నిజమే ఉంటది. 10 డైమండ్స్ పక్కాగా ఉంటాయి. ఇంటి డ్రాయర్లా మొన్న నా దండ మీద ఆరేసిన డ్రాయర్లు మీరేనో కేసారు కదరా. చీదీనమ్మ, వీడికి కూడా చూడుంది అనుకుంటా. మన డైమండ్స్ అంటే వీడి డ్రాయర్లు అంటుండు. అవునరా
ఎడవకండి ఆ కొడుకు తీయండి రా అడుచుకోం ఆ బుడిదేండి రా ఇసుకోం రెడీ చేయండి ఇలాని. ఈ పౌడర్ ఏంటారు కొంచెం పాన్స్ పౌడర్ వాసన లాగా ఉంది. వాడు బలిచ్చేటప్పుడు ఏ బూడిద లేకపోతే పాన్స్ పౌడర్ పోసి చంపినా నీకు అవసరమా? ఒరే వీడు నిజంగా గురుజీ అన్నారా? మంత్రాలు చదవరా అంటే నోటితోటి మ్యూజిక్ వాయిస్తాడు. పూజా కార్యక్రమం అయిపోయింది, ఇక మంత్రాలు చదవడం అయిపోయింది, ఇక నృత్యం చేయడం ఒకటే. కళాకారులను ప్రవేశపెట్టండి. అలాగే గురుజీ అలాగే, మీరు చెప్పిందంటే నేను చేయకుండా ఉంటానా? రే వాళ్ళని పిలుచుకురండి రా. చూస్తున్నారేంట్రా, వాయించండి. మసరిగాలు మంగరగాలు పింకరిగాలు జాంచగండ్రు మస్కోట్లు మంకాళ్ళు పింకుళ్ళు జాంచగండ్రు. గురూజీ నువ్వు డాన్స్ ఎంత బాగా చేసావో తెలుసా? థ్యాంక్స్ అనియా. నువ్వు ఆ కత్తి పట్టుకుని అట్లా తిరిగినావు చూడు గురూజీ, అబ్బా వేరే లెవెల్ గురూజీ. థ్యాంక్స్ అనియా. నా కళ్ళు నువ్వు గుర్తించిన వీళ్ళెవరు గుర్తించలేదు. థ్యాంక్స్ అనియా. ఈ గురుజీ గారు ఏంది ఇట్లా ఏడుస్తుండు? కంప్లీట్ ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిండి. గురుజీ గారు ఏంటి మీరు చేసేది? సారీ నేను డైవర్ట్ అయిపోయినా. గురూజీ నీ టాలెంట్కి నేను ఎక్కడికో తీసుకువెళ్ళాలనుకుంటున్నా, నువ్వు వస్తావా మరే? అవునా? వస్తున్నా. వచ్చిన అయితే మా కట్లు ఇప్పుడు నేను తీసుకోపోదా? ఇప్పుడే ఇన్నాళ్ళకు నా టాలెంట్ అందరూ గుర్తించారా? వస్తున్నా. ఒరే గురుజీగా ఏమైందిరా ఉమ్మటి ఫ్లాష్ బ్యాక్ వెళ్తున్నావు? వాడు చెప్పింది చేస్తున్నావు, బలి ప్రోగ్రామ్ మర్చిపోయినావు ఏంట్రా? ఈ బాలు ఇద్దరు మామూలు కాదు రే, నన్ను డైవర్ట్ చేసిర్రు. మస్తు తెలియగల్లు. అసలు మమ్మల్ని ఎందుకు బలిస్తారా మీరు? వీడు డైమండ్ గీమెల్ అని వీడు తాత పాస్ ఉంది అంటే ఈ తాత నువ్వు కిందికి రారా రే. గురుజీ గారు ఒక్కసారి నాకు కట్లిప్పండి, నేనే వాడిని బలిస్తా. ఊమట మా తాతని తిడుతాడు. అసలు మా తాత అంటే అనుకున్నారా? మా తాత నార్మల్ మనిషి అయితే కాదు, మా తాత అసలే కారణ జన్ముడు. అలాంటి మా తాతని తిడతావారా? నేనే బలిస్తారా రే? అరవకండి, నేను మిమ్మల్ని మీ తాత దగ్గర పంపిస్తా. వాటితో మీరు ఏమన్నా మాట్లాడుకోర్రీ. వాయమ్మనే మధ్యలో వీడియోలు మా ప్రాణానికి సాగు కొడతాను ఇంతకంచి బలో అని చెప్పి. 5 minutes later. ఏంద్రా ఇక్కడ బలాయుధం లేదు, బలాయుధం తీసుకున్నారా రే? క్షమించండి గురూజీ, ఇక్కడ పెట్టిన ఆయుధం కనిపిస్తలేదు. ఇక్కడ పెడితే ఎక్కడికి పోయిద్దురా రే? మేము ఆ ఆయుధాన్ని పూజ సామాగ్రిలోనే పెట్టినాం, ఇప్పుడు కనిపిస్తలేదు మరి. అక్కడ లేకపోతే ఎవడు తీసిండ్రా ఆయుధాన్ని? ఇంకా అయిపోలేదా ఈ ప్రోగ్రామ్? ఏంది ఇంతగానో డిస్కసింగ్ చేస్తారు? అది తర్వాత కానీ నువ్వేంద్రా ఏదో లైగర్ సినిమా చూసి వచ్చినట్టు అని అంటాను. ఇదేదో పండు తిన్న అప్పటి నుంచి నా మాట ఇట్టొస్తుంది. అందుకేరా నేను తిట్టేది ఉత్తగా కాదు, కంటికి కనిపిస్తే చాలు అది తినేయడమే. అది మంచిదా చెడ్డదానికో చూడు, పందినాయాల. సర్లే కానీ పూజ సామాగ్రిలో ఒక ఆయుధం పెట్టాం, అదేమన్నా నువ్వు తీసావా? ఎట్లుంటది అది? అది చూడ్డానికి ఒక విన్నతి నాకు వచ్చింది. అది చూడ్డానికి ఒక బల్లం లాగా అనిపించే కత్తిలాగా ఉంటది. అదా ఇందాక పందులకి ఉత్సదానికి తీసుకుపోయినా. నీకు ఆ కత్తి తప్ప వేరేది దొరకలేదా పందినాయాల? అమ్మాయి బుల్లి దొరకడు మంచివారా, లేకపోతే మనం ఇప్పటికి అయిపోయేటోళ్ళం కత్తి తీసపోతే. గురుజీ ఇప్పుడు ఏం చేద్దాం గురుజీ? ఉన్న కత్తి వీడియో పందులు కూర్చేయడానికి తీసేపోయిండు. ఇప్పుడు ఎలా ఈ బలి కార్యక్రమాన్ని పూర్తి చేసేది? కాముష్. తెల్లగుంటే ఒకడు తల కిందులైతాడు, నల్లగుంటే ఒకడు అల్లరి చేస్తాడు. తెలుపు కాదు నలుపు కాదు రంగులతోటి ఏముంది, దీపాలన్నీ ఆర్పేశాక. దీపాలన్నీ ఆర్పేశాక అందరి బుద్ధి వంకర బుద్ధి అంటావా మామా? నా మంత్రాలు మీకెలా తెలుసారా? కొంపదీసి ఇంత ముందు నేను బలిచ్చిన వాళ్ళల్లో మీరు చచ్చిన అన్నట్టు చేద్దానికి వచ్చారా? అరే గీడేదో ఐడియా ఇచ్చింది, ఈ ఐడియా ఏదో బానే ఉందిగా. నాకు కూడా ఇది ఐడియా వచ్చింది, ఒకసారి చూడరా గురుజీకి వెళ్ళి. ఇంకెందుకు రా లేటు, మనలో ఉన్న టాలెంట్ అంతా బయట దిద్దాం. ఆత్మలం కాదు మేము, జ్ఞానులం మళ్ళా. ఆహా, నా భవిష్యత్ చెప్పురా. మూర్ఖుడా, మేము నీ భవిష్యత్తు నా భవిష్యత్తు పక్కనుడి భవిష్యత్తు చెప్పడానికి రాలేదురా. ప్రకృతి యొక్క భవిష్యత్ చెప్పేటోళ్ళం రా మేము. అవునా సరే రా, దమ్ముంటే మీరు మా గురుజీతో పోటీ పడంటారు, చూద్దాం. సరే దొరా, అలాగే రమ్మను చూసుకుందాం. ఇప్పుడు నేను మిమ్మల్ని చంపనా? మా 12 సెన్స్ ముందు నీ 6 సెన్స్ దేని పనికి రాదురా భయ్. మళ్ళా ఎట్నో గిట్ట మేము తప్పించుకుంటా, నువ్వైతే మమ్మల్ని ఏం చేయలేవు. అవును, మా లపాకి గారు చెప్పినట్టు నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు. ఈ గురుజీ గానే ఏం చేయలేరని అంటారా? ఈ గురుజీ ఏం చేస్తాడో చూపిస్తా చూడరా రే.
కత్తులు 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 జై మహిష్మతి. ఇంద్ర మిమ్మల్ని బలి ముందుకి కత్తికి రక్తం ఈరులై పారుతుంది. ఒరే బుర్ర తక్కువ గురుజీ, ఆ బ్లడ్ మాది కాదురా నీదేరా, ఎంత కట్ అయిపోయింది చూసుకోసారి. గురుజీ గురుజీ ఇది కూడా కత్తికి సేఫ్టీ, ఇది నేను పెట్టడం మర్చిపోయినా. ఆ విషయం ఇప్పుడు చెప్తున్నా, జరగాల్సిన ఘోరం అంతా జరిగిపోయింది. ఒరే లపాక్ అంత కరెక్ట్ గా ఎట్లా చెప్పినవరా, మనకేం కాలేదు, నిజంగా వాడు చచ్చిపోయిండు. కొంపదీసి ఆ గురుజీ అన్నట్టు దేవుడి శక్తులు నీకేమైనా ఉన్నాయా? దేవుడా పాడా ఆడు చస్తాడు అనుకోలే, మనం తప్పించుకుంటా అనుకున్నా నేనైతే. ఓ రాని నాన్నగారు, వాళ్ళ కట్లి బ్రహ్మణాలు కూడా సాగొడతారు. అన్నారు మీ గురించి తెలియక నేనేమేమో అన్నా, నన్ను క్షమించండి. దెబ్బకు మీ నత్తి కూడా పోయింది చూడండి. గురుగారు గురుగారు ఒరే గురుజీ ఏంద్రా మద్ర పుట్టుకోను బలన్నో తెగ బాగుపడుతుందన్నో ఇప్పుడు ఏంద్రా ఎటు కాకుండా పోయినావు. నేను నమ్మి నీ మీద చాలా ఇన్వెస్ట్ చేసిన రా, ఇప్పుడు నీ మొత్తం నష్టాలు పోతురా, నా తెగ తాళపెద్దురా. అన్నాడు మీ గురించి తెలియక ఏమేమో చేసిన, మిమ్మల్ని గడ్డేసిన, మిమ్మల్ని నానా హింసలు పెట్టిన, నన్ను క్షమించండి అన్నాడు. నన్ను మాత్రం వదిలేయండి అన్నాడు. నీ అధిక తిండి తెగకు అంతండ్రా బాయ్, నువ్వు తక్కువ తినరా ఎక్కువ తినకు. ఇప్పటి నుంచి మనుషులుగా జంతువులు కూడా ఆకుకూరలు దుంపలు అయ్యే తింటా. సర్లే గాని మా సామాన్లు మాకు ఇచ్చిన అనుకో, మా దారిన మేము పోతాం. అట్లా కాకుండా ఇంకేమైనా ఐడియాలు ఇచ్చిరు అనుకో, చూసిరు కదా గురుజీ గడ ఏమైపోయిండో, నెక్స్ట్ మీరే అవుతారు అట్లా. వాళ్ళు అంతగానే చెప్తుంటే సామాన్లు లేరు, తేపండి రై. నన్ను ఒక్క నిమిషం వీళ్ళు తెచ్చేటట్లేరా, కానీ నేనే తెస్తా. దెబ్బకి బుల్లి గారికి ఆకులని షేక్ అయిపోయినారా. అరో రాజు ఇట్రారా బే కట్లిప్పు. ఏంటో మా గురుగారు ఎప్పుడు చూడు బలి బలి అనేటోడు ఇప్పుడు బలి కరెక్ట్ బలి అయిపోయాడు. రే వీడేంద్ర మనం పిలుస్తాం కూడా పలకట్లేదు. రే రాజు ఇట్రారా. కట్లిప్తావా లేకపోతే ఆన్ లెక్క కింద బాంతావా? అమ్మ వద్దు వద్దు మా గురుజీ గారిలాగా అసలు మనం ఇదిగో ఇప్పుడే వచ్చి కట్టిప్ తగ్గనాను ఉండండి. 5 minutes later. మమ్మల్ని బలి ఇవ్వాలని చూసినావు కదా, ఇప్పుడు నీకు ఎలాంటి పనిష్మెంట్ ఇస్తానో చూసుకోరా రే. వద్దరికి నేను అలాంటివి ఏం చేయకండి, మీకు దండం పెడతా. తప్పేందుకు నేను క్షమించండి, ఇంకోసారి మీ భారీ కార్యక్రమం అని చెప్పి ఎలాంటి పూజలు చేయ, మీకు దండం పెడతా, మమ్మల్ని వదిలేయండి. సరే అలా అన్నావు గట్టి ఒక్కసారి వదిలిపెడుతున్నాం మిమ్మల్ని, లేకపోతే మాలో ఉన్న శక్తులతో మిమ్మల్ని క్షమించే వాళ్ళం. అరే మాకు మస్తు ఆకలి అవుతుంది, మళ్ళీ ఏమొకటి ఏంటో తింటాం. అలాగే అలాగే జ్ఞానులు ఇప్పుడే మీకు తెప్పిస్తా. రే మన జ్ఞానులకు మంచి ఆహారం తింటరా. 1 hour later. ఇదిగోండి జ్ఞానులు మీకోసం ఇప్పుడు జంతువులు పట్టుబడి తలకాయలు తీసుకొచ్చి తినండి. ఇక మేము తింటాం అనుకున్నావురా, మేము తినాం. ఆ ముళ్ళ పంది చుట్టూ తింటాడు, మాకు పండ్లు పలహారాలు దేవో. ఓటో నన్ను తలుసుకుంది. అన్నలు వచ్చేసిన, మీ వస్తువులు తెచ్చేసిన. ఇంకో 15 minutes later. చూసినారు ఈ రాజుగాడు ఇప్పుడు మనకు మంచిగా రాజమర్యాలు చేస్తాడు. కానీ ఫస్ట్ లో వచ్చినప్పుడు ఎట్లా చేసిండు, బలిస్తా అని చెప్పి మనల్ని ఎంత టెన్షన్ పెట్టిండు. అందుకే ఈ రాజుగాని ఏదో ఒకటి చేయరు, కొంచెం ఆడుకుందాం పాటు. సరే నేను చూసుకుంటా. ఇప్పుడు చూడు మళ్ళా ఆడ కాళ్ళ మీద కాలేసుకుని ఊపించాలే కానీ అయ్య కొడుకులు ఇద్దరు ఇటు వచ్చి మాకు ఊపిరి రాండి చల్లడు గాలి. అలాగే అన్న అలాగే. ఒరే నాన్న ఇట్టారే, వాళ్ళు ఊపమంటారు దా. చీదీన మీ జ్ఞానుల వల్ల నా మర్యాద మొత్తం పోయింది. నా పుత్రుడే రా 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 అని పిలుస్తాడు. ఆహా చల్లగా ఉందిరా, ఎట్ను ఊపండి. మీరేంట్రా నెమలికలతో ఊపుకుంటా ఈ కోడికలతో ఊపుతారేంట్రా గాలి? అంటే అది జ్ఞానులు మా తెగలో ఎవరైనా నెమలిని చంపిన నెమలికలతోటి విసురుకాలు చేసినా కూడా మా తెగలో మరణ శిక్ష వేస్తాం. మీరు ఇన్ని గనం మమ్మల్ని ఏమేమో చేసినా మీ దగ్గర మంచితనం ఇదే అనుకుంటారా బాయ్. అన్నలు మీకు అన్ని సౌకర్యాలు బాగున్నాయా? ఏమైనా కావాలా ఇంకా చెప్పు. ఏదైనా సరే నీకు నచ్చితే చెప్పు, క్షణంలో తీసుకొచ్చి. తెగంతా నాదే, మా అయ్య లేడు ఎవరు లేడు. ఇంకేం కావాలో చెప్పు. సర్లేరా బుల్లిదారా, ఇంతకంచో ముచ్చట పడుతున్నావు. మీ తెగలు ఏం ఫేమస్ అది చెప్పి. అన్నలు మొన్ననే మా తెగోళ్ళు మస్తు డాన్స్ ప్రాక్టీస్ చేసిర్రు. ఇప్పుడు మీ ముందు చూపించి మీకు అంకితం చేస్తా. చేసుకోరా చేసుకో. అరో ఆకులు బ్యాచ్ రాండ్రా. స్టైల్ మారింది, నడక మారింది, స్టైల్ మారింది, నడక మారింది, నా మాట మారింది, నా రూట్ మారింది. 1 hour later. అన్నలు మా తెగడాన్ని చూసి మీరు సంతృప్తి చెందారా? మరి చెందినలే కానీ మమ్మల్ని నుంచి ఎలా కొడితే మేము పోతాం. అప్పుడు వెళ్తారా మీరు? అన్న నేను కూడా వస్తున్నా మీతోని. నాన్నగారు నన్ను పంపి అన్న వీళ్ళతోటి. నాన్నగారు పంపిరా చెప్పురా, అలాగే నాని పోతా. ఈ బుల్లిదొరగాడు పోతే కొంచెం తెగని బాగుపడుతుంది. నెట్లైన వెళ్ళకూడదు. ఇదిగో జ్ఞానులు విన్నారు కదా మా బుల్లిదొరగాడు ఏడుపు. దయచేసి మా బుల్లిదొరగాని 1 సంవత్సరం పాటు ఎట్టోకెళ్ళి తీసిపోండి అయ్యా. ఎక్కడికి రా వీడిని తీసిపోయేది? మాకే ఇంట్లో దిక్కు లేదు, వీడిని తీసిపోయి మేమేం చేసుకోవాలా? పైగా వీడు ఒక పూట తినే తిండి మాకు నెల ఎంత వస్తుంది? నాకు అదేం నేనొద్దా నాన్న చెప్పురే, నేను పోతురే అన్న, నేనొద్దన్నా. ఈడింద్ర ఇట్లా తలిగి నువ్వు తొందర పోవాలరా, మనం డైమండ్ వద్దారా మనకి. ఏంది దాయర్లు ఏందన్నా? ఎట్టుంటాయన్నా? ఎవ్వడు చూడు ఇదే మాట అంటారు. నేను తప్పు చెప్తాన్నా, వాళ్ళు చక్కగా వినట్లేదా? ఏందన్నా నేను రాజుగా మీతో అయితే వస్తా. నేను
రే వీడికి ఇంత మంచి చెప్తే వినరా, వీడికి నా స్టైల్లో చెప్తా ఆగరా. అరే ఓ బుల్లిదొర ఒకసారి నాతో ఆ చెట్టానికి రా, నేను తీసిపోతా మాతోటి. అరే బుల్లిదొర నువ్వు మాతో రావాలంటే ఒక పని చేయాలరా, అదేంటంటే చేసుకోవాలి, అప్పుడు నువ్వు మాతో రావచ్చు. వస్తావా? ఏ రారా, ఏం పర్లేదు రారా. అంత బలవంతం చేయొద్దు, నేను రాను. నాకనే ఉంటుంది, నేను ఇంకానే ఉంటుంది, నేను రాను. ఇంద్ర ఇందాక దానికి వస్తా అన్నాడు, ఇప్పుడు రానంటున్నా. ఆడి తీసుకుపోయి ఏం చెప్పినావు రానికి నువ్వు? అది మా తాత రహస్యం, ఆ రహస్యం నాకు మా తాతకే తెలుసు. అదంతా వదిలే కానీ ఇప్పుడు మన సముద్రం దాటాలంటే పడవగలరా, ఎట్లా రా మరి? రోజు చిన్నదరా అర్జెంట్ గా మాకు బోర్డు తయారు చేపిరా. అన్నా నువ్వు అడిగిన ఇప్పుడు చూడన్నా చిటికలో చేపిస్తారు. ఆర్మీస్ రాండి, మన అన్నాళ్ళు చెప్పింది నిలబడలేదా? పడవ తయారు చేయండి అన్నలు. ఆ పడవ తయారయ్యేదనక మీరు కొంచెం సేద తీరండి. ఓకే రబ్బులు ధర, నువ్వు ఇంతగానో ముచ్చట పడుతున్నావు ఒకటి, మీ సేద ఎడతాం లేక నువ్వు. హే నువ్వు గుర్తుపెట్టిన నన్ను, అదే మొన్న ఆ రోజు పోతండి కిస్ పెట్టిన చూడు. నేనే ఏంటి కిస్సా? ఓహో మొన్న మా పనుడికి పెట్టారుగా కదా. సర్లే కానీ రీల్స్ బాగానే చెప్తున్నాను. ఎంతమంది ఫాలోవర్స్? ఇన్స్టా ఐడి చెప్పొచ్చుగా, మేము కూడా ఫాలో అవుతాం కదా. ఏంటి ఇన్స్టా ఐడి అంటే? నేను ఎంత బాగా రీల్స్ చేస్తున్నా. నా ఇన్స్టా ఐడి ఏంటంటే, నువ్వు వానికి గనక ఇన్స్టా ఐడి గనక చెప్పినావు అనుకో, నువ్వు నాకు ఫోన్ నెంబర్ చెప్పాలా, లేకపోతే నువ్వు కొను మళ్ళా. అలా అయితే ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పను నేను. అమ్మాయి సిగ్నలే లేదు, నీకు ఫోన్ ఆడిది, లైట్ ఆడిది, అన్నీ ఆడి అసలు రీల్ ఎట్లా నేర్చుకున్నావు చేయనీకి? మొన్న మీ ఇళ్ళకి ఒక 10 మందికి పర్యాటకులు ఉచ్చులు పడ్డారు. వాళ్ళలో ఒక దగ్గర ఫోన్, ఈ లైట్స్ అన్ని ఉన్నాయి. ఏందబ్బా అని చూస్తే అందులో వీడియో వచ్చింది నాది. అప్పటి నుంచి రీల్స్ చేయడం స్టార్ట్ చేసిన. సర్లేగా ఇంతకా మనుషులు ఏం చేసి వదిలేసిర్రా? ఏంటి వదలడం అబ్బులు త్వరగా హిస్టరీలోనే లేదు. వాళ్ళందరూ నేర్చుకుని తినేసిండు. ఇంత పెద్ద బండలు ఆడ నుంచి తెచ్చిండ్రు ఈ గ్యాప్ లో వీడు. స్టైల్ మారింది, తిండి మారింది, ఇప్పుడు నేను చెక్కే రాయి మారింది. ఈడేంద్ర బోర్డు తయారు చేయమంటే ఈడుండేమో చెప్తాను మళ్ళా. నాకు కూడా అదే డౌట్ వచ్చింది. అరే పక్కన ఏం చేస్తున్నారు అడు కూర్చో నువ్వు. అన్నలు నేనంటే నాకు ఫానాలు, అందుకే చెప్తున్నా మీ విగ్రహాలు నిన్ను రోజు పూజించుకుంటా. అన్నలు ఏమ్రా నేను ఏదో చెప్తున్నా అనుకుంటే ఇడు కోతి బొమ్మలు కుక్క బొమ్మలు చెప్తాను. ఏం జంతువులు రా, ఏం అర్థం కాకుంటున్నాయి. అరే ఓలపాకి నీకు నిజంగా కళ్ళు పోయినారా? అవి కుక్క బొమ్మ కోతి బొమ్మ కాదురా. ఒకటేమో చింపాంజీ, ఇంకోటేమో అడిగి పందిరా. వచ్చినాయి సేమ్ ఉన్నాయి. ఫైనల్ టచ్ ఒకటి ఇస్తే ఇంకా బరాబర్ దిగిపోతాయి. ఇది ఇప్పడానికి వీడు చెక్కింది మన విగ్రహాలు. కోతులు కుక్కలు నక్కలు అనుకున్నా కదా నేను. గట్టినే చెక్కింది, బాగున్నారు. ఏదో తక్కువైంది విగ్రహానికి. ఏం చేయాలి ఇప్పుడు? గురూజీ నువ్వు చచ్చిపోయాను, నాకు మంచి హెల్ప్ చేసినావు. ఇప్పుడు సూపర్ ఉన్నాయి. ఎట్లుందన్న నా అభిమానంతో కూడిన భక్తి పరవశం. ఒరే విగ్రహాలు సూపర్ చెక్కినవరో భయ్. నీ హస్తకళ సూపర్ అంటే సూపర్లే కానీ మా బోర్డు తయారైందా కొంచెం చూసిరావా? ఒక్క నిమిషం ఇప్పుడే పోతా, తెలుసుకొని వస్తా. నా బోట్ అయితే ఉన్నది, సూపర్ చేసిరన్నా. మీ సామాన్లు తీసుకొని రాండి, ఇంకా పోదాం. 5 minutes later. ఈ అమ్మ బోట్ అయితే సూపర్ ఉందిరా భయ్. సూపర్ అంటే సూపర్ ఉంది, హస్తకళ గట్టిగానే ఉంది మీ తెగకైతే. అరే మంచిగా చెక్కిరా. ఎట్లుందిరా నానా? ఒకసారి చూసిరా బోట్, టెస్ట్ డ్రైవ్ చేసిరా బోరే. ఏంది నేనెందుకు పోవాలరా? చేపించింది నువ్వు, చేసింది వాళ్ళు. పోతే నువ్వన్న పోలే, లేకపోతే వాళ్ళని పోలే, నేనెందుకు పోవాలరా మధ్యలో? నా దేవుళ్ళకి ఏమన్నా అయితే వాళ్ళు చచ్చిపోతే నువ్వు పోతే ఇంకా నెక్స్ట్ రాజు నేనేగా, అందుకే. అమ్మ కొడక, నువ్వు నా మీదే మా డస్క్ వచ్చేసినవారా? ఇట్ట చెప్తేనోలేగనారు ఆర్మీస్. మా అయ్యని అలా కట్టేసి పడేయ్రి. కన్ఫర్మ్ వీడు నా కుర్చీ కేసులు పెట్టుండారా? నీ బోండ్రా ప్లీజ్ రా, నన్ను వదిలేరా రే. ఊకొని ఆగండి రా భయ్, ఆగండి. ఇంకో మీ హస్తకాల మీద గట్టినే నమ్మకం ఉంది, మీరు కొట్టుకొని సాగుకర్రీ. మేము పోతాంలే గానీ మీ తెగకు మీకు టాటా బాయ్ గుడ్ బై. నన్ను పోమకన్నా, నన్ను తెచ్చిపోతారన్న. మీకు విజయం చేకూరాలన్న. ఒక్క నిమిషం కన్నా. ఏది దొరికింది. అబ్బా, మీకు మీరు కోరుకునే డైర్లు దొరకాలని నా విజయ వీర తిలకం నీకు ధరిస్తున్నా, చూసుకున్నా. ఈ బండనాలగడికి నీ పని చెప్తే అది ఉంది ఇది ఉంది అని చెప్పి పారిపెట్టాడు. ఇప్పుడేమో కళ్ళని రాయితో కొట్టుకుని మరి వీర తిలకం పెట్టినాడికి. వీడి సంగతి నేను చెప్తా. కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అరే నాన్నగా నన్ను తీసుకోపోరా. 1 hour later. పడవైతే ఎట్లా వచ్చిందిరా మరి? మ్యాప్నేమో నువ్వు చింపేసినావు. మరి ప్లేట్ బాల్ రూట్ తెలుసా? రూట్ లేదు ఏం లేదు, చక్కగా ఓడే ఒకటే రూటు. మరి కాసేపట్లో నేను కోటీశ్వరుని అయితే ఇన్ని డైమండ్ దొరుకుతాయో ఏమో. 10కి ఎక్కువ పెడితే బాగా ముసలోడు. ఇంకో నువ్వు ఆగినావు నేను ఆగినా, ఇది ఎట్ట పోతుందిరా బోటు? నాకదే డౌట్ కొడుతుందిరా. ఇప్పటిదాకా పడవనికైనా మోటార్ పెట్టారు అనుకున్నా, మోటార్ లేదేం లేదు. ఇది ఇంత స్పీడ్ ఎట్లా పోతుంది? ఏమ్రా ఇది ఉన్న కొద్దీ ఇంకెక్కువ స్పీడ్ పోతుంది. ఏమో నాకు భయం అవుతుందిరా. ఏమన్నా ఉందా చూడరే. ఏంద్రా బోట్ ఇంతకన్నా షేక్ అవుతుందా? చేపను పట్టుకురు, దాన్ని మాత్రం వదలరు. అట్టని పళ్ళు పట్టుకున్నారు, సత్తవరు. నాకు తెలుసులేరా, ముందు నువ్వు ఆ తోకను పట్టుకోరు. ఈ చేప పైకి పోతుంది, కట్టి పట్టుకోరు. వాంబు కింద పడుతుంది, గట్టి పట్టుకురు. అమ్మా ల్యాండ్ అయినా ఇంకా డైమండ్స్ దొరకాలి. ఇంకా ఉరుకుడు ఒత్త బారా వాడిని పోయి ఎత్తుకేనా. ఆగ్రని ఆత్ర పాడుగాని వస్తా నాకు.
6 hours later. అమ్మ దొరికిందిరా రే తోమురా రే నా వల్ల కాదు తోమురా నువ్వు. ఏందిరా నేను దోమల్లా ఏం డైమండ్స్ వద్దా? డైమండ్స్ వద్దని చెప్పు నేనే దోముకుంటా. ఎవరికొద్దు నీకొద్దా? నాకు కావాలి నేను దోమతో చూడు పక్కన జరుగు తోము తాత డైల్ 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 నాయ తాత నీయేనా తాత తాత డైల్ 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 డైల్. ఒరే డైమండ్స్ డ్రాయల్ అంటున్నాను రా, నువ్వు కూడా వాళ్ళని మాట్లాడుతున్నావు. డైమండ్స్ తాత డైమండ్సే. 12 o'clock midnight. ఒరే నిజంగానే బాక్స్ ఉందిరా, ఇంకెందుకు లేటు బయట తిద్దాం పాటు. అరే మన బాక్స్ ఓపెన్ చేసే ముందు ఒకసారి మన తాతకి దండం పెట్టుకుందాం పాటు. ఇప్పుడు చెప్పేది ఈ దండం పెట్టుకో. తాత 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 నీ మనసు ఎంత గొప్పదో తాత, మాకు డైమండ్ దాపెట్టినావా తాత? రైట్ కానీ తిద్దాం. ఇంకెందుకు లేటు ఓపెన్ చేద్దాం. డైమండ్స్ అని మానవే ఏంది షాక్ అయినా డైమండ్స్ అని? ఏంద్రో ఫేస్ మాడింది. డైమండ్స్ లేవరా? డైమండ్స్ రే. డైమండ్స్ లేవు పాలు లేవురా. డైమండ్స్ అని చెప్పి 10 డ్రాయర్లు పెట్టిండ్రా మా తాత. ఏంది వాళ్ళందరూ అంటారా, నువ్వు కూడా ఎట్లనే అంటున్నారు? నీ సంగతి చెప్తావురా. One hour later. ఒక డైర్లు ఉండాలి, నీ సంగతి చెప్తా. డైమండ్లో ఉంటా, డైమండ్లో నీ పోయి చూస్తా చూడు ఇప్పుడు. డైమండ్స్ ఇగో ఇది కాదా డైమండ్? చూడు. ఒరే ముందు కలర్లోంచి బయటకు వచ్చి నీ కళ్ళ ముందు ఏముందో చూడరా. ఒరే తాత, అరే తాత నువ్వు కిందికి రావాలి, పైనుంచి నీ సంగతి చెప్తారు. రే కాపాడంటారు తాత ఆత్మలను చంపుతుండ్రు, కాపాడరా రే. అమ్మ బాబాయ్. ఒరే ఏంద్రాడు గిలగిల కొట్టుకున్నావు, సచిన బతికినావు, రొత్త నాగరు రే. 5 minutes later. ఏం రా మీ తాత నీతోనే ఉన్నాడు? మళ్ళీ ఒకసారి చెప్పు. ఆ వజ్రాల కాడికి నువ్వు పోయినాక మీ తాత గురించి నువ్వు ఎన్నో అనుకుంటావు. ఆ సమయంలో నీ పక్కన నేనుంటే నాకు రాజమర్యాదలు చేద్దురా నువ్వు. అరే బట్టతలం ముసలి పడకు, కిందికి రారా నువ్వు. తాత నన్ను నమ్ముకున్నాను రా పోయి. ఇప్పుడు అన్ని అమ్ముకుందాన్ని కూడా ఏం లేవు, మొత్తం పోయినా ఎట్ట పోతాను రా ఇంటికి. చిన్నగా నడుచుకుంటూ పోదాం పా ఒడ్డు కాడికి. అక్కడికి ఏమైనా పడవలు వస్తాయేమో, పడవ ఎక్కుదాం పోయి. 3 weeks later. ఓ రారే స్టీమర్ ఇటు తిప్పరారు చూడరు, నీకు దండం పెడితే నీకు కాలు చూడరు. స్టీమర్ ఇటు చూడరు. అమ్మయ్య కనీసం స్టీమర్ అని వచ్చింది అటెండ్ చేసి. 1 week later. నాన్నగారు నేను మోసపోయానంటే. నువ్వే అందరిని మోసం చెప్తావు. నిన్నెవతురా మోసం చేసింది? ఎవత్తి కాదు నాన్నగారు, ఎవడు తాతగారు డైమండ్స్ అని చెప్పి 10 డ్రాయర్లు పెట్టిండు. దీనికి మళ్ళీ 10 బొక్కలు ఉన్నాయి. వాడి దృష్టిలో డైమండ్స్ అంట. సర్లే ఏడోకు 5 డ్రాయర్లను తీసుకో, 5 డ్రాయర్లు తీసుకుంటా. వీటిని ఏం చేసుకుంటున్నా నాన్నగారు? దీనికి అన్ని బొక్కలు ఉన్నాయి. బొక్కలుంటే ఏమైంది రాలు అప్పుకొచ్చి ఎవడు చూసాడు? నాకేమద్దు, 5 డ్రాయర్లు నువ్వు తీసుకుని నాకేమద్దు. అబ్బా థ్యాంక్స్ రా, ఇంకా నా తాతగా రాస్తే అని చెప్పి ఇవి కూడా నొక్కేస్తాం అనుకున్నా. అబ్బా ఈ 5 వీడిచ్చిన 5, ఇంట్లో 2 ఉన్నాయి, మొత్తం 12. ఇంకేంది హ్యాపీ. నాన్నగారు నన్ను క్షమించండి, నిన్ను దుర్భాషలా అందాన్ని మాట్లాడినా. నాన్నగారు నన్ను క్షమించండి. నాన్నగారు దేవుళ్ళారా, నీ వలన మా నాన్నకి నిన్ను శత్రువు అయినా నా దేవుళ్ళారా. శంకర్ రామ్ కేలో సూపర్ మూవీ పూజ మా బాబాయ్ కొత్త కంటెస్ట్ మైండ్ బ్లోయింగ్ అండ్ బిలీవబుల్ రికార్డులు తిరిగేస్తుంది అమ్మ బాబాయ్.